హైదరాబాద్ హైదరాబాద్ సిపి గారు మరియు హైదరాబాద్ జాయింట్ సిపి సార్ ట్రాఫిక్ వారి ఆదేశాల మేరకు ప్రతిరోజు మేము ఇక్కడ అవేర్నెస్ గురించి స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడం జరుగుతుంది. సో స్పెషల్ డ్రైవ్స్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే రోడ్ యాక్సిడెంట్లలో విపరీతమైనటువంటి ప్రాణ నష్టం మరియు ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మా యొక్క ట్రాఫిక్ జాయింట్ సిపి సార్ యొక్క ఆదేశాలు మరియు సిపి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతిరోజు మలక్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మేమందరం కూడా మేము స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మైనర్ డ్రైవింగ్స్, నెక్స్ట్ ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్స్, వితౌట్ లైసెన్స్, వితౌట్ హెల్మెట్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి మేము స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి పబ్లిక్ కి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. మనము తల్లిదండ్రులకు మా ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి ఒకటే విన్నపము, మైనర్స్ కి మీరు దయచేసి వెహికల్స్ ఇవ్వకండి. ఇన్ కేసు మైనర్ డ్రైవింగ్ లో పట్టుబడినా లేకపోతే మైనర్ డ్రైవింగ్ చేసినా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్ కి మీ యొక్క వాహనాలను ఇవ్వకుండా ఉండడం శ్రేష్టకరం అని చెప్పేసి మీకు చెప్పదలుచుకున్నాము. అదేవిధంగా హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు హెల్మెట్ లేకపోతే ఒక 100 రూపాయలు చలానా వేస్తారు, పంపించేస్తారు అని చెప్పేసి అనుకుంటారు తప్ప, హెల్మెట్ అనేది ఈ 100 రూపాయల చలానా కోసం కాదండి మీరు పెట్టుకునేది. మీ యొక్క లైఫ్ సేవ్ కోసము హెల్మెట్ ధరించాలి. మనము యాక్సిడెంట్ అయ్యి ఇన్ కేసు మనకేమన్నా చేతికో కాలుకో దెబ్బలు తగిలినా కూడా మనము సర్వైవ్ కాగలుగుతాం. కానీ హెడ్ ఇంజరీ అయితే మాత్రము మనము కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇన్ కేస్ హెడ్ ఇంజరీస్ అయ్యి చాలా మంది తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది యాక్సిడెంట్స్ లో. సో తప్పకుండా మీకోసం మీరు మీ యొక్క భవిష్యత్తు కోసం, మీ యొక్క ప్రాణం కోసం మీరు హెల్మెట్ ధరించండి తప్ప ట్రాఫిక్ పోలీస్ విధించే 100 రూపాయల చలాన కోసం కాదు. సో ఈ హెల్మెట్ అనేది చాలా అత్యవసరం అన్నట్టు. దానికి తోడు ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఈ మధ్య కాలంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్స్ వల్ల యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. సో మా యొక్క జాయింట్ సిపి ట్రాఫిక్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి గారి యొక్క ఆదేశాల మేరకి మేము ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ మీద కూడా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మీరు రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ లో ఏదైనా వెహికల్ వచ్చేసి మీకు టక్కరిస్తే చాలా కోలుకోలేని ప్రమాదం జరుగుతుంది. సో ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకుండా ఉండడము శ్రేష్టకరం. అదేవిధంగా కొన్ని వెహికల్స్ మేము అబ్జర్వ్ చేస్తే నెంబర్ ప్లేట్స్ లేకుండా రిజిస్ట్రేషన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కానీ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నారండి. సో దానివల్ల అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏమైనా అఫెన్స్లు అయినా కూడా ఏదైనా కూడా మేము ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వితౌట్ నెంబర్ ప్లేట్ తోని వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద రానివ్వకూడదు. రీజన్స్ ఏమన్నా కావచ్చు, సరే యాక్సిడెంట్ అయ్యో నెంబర్ ప్లేట్ విరిగిపోవడం, లేకపోతే పిల్లలు తీసేయడం, అట్లాంటి రీజన్స్ చెప్తా ఉన్నారు. ఏ రీజన్ అయినా కూడా ఇమీడియట్ గా మీరు నెంబర్ ప్లేట్లు వేసుకొని మాత్రమే రోడ్ల మీద తిరగాలని చెప్పేసి మేము సూచిస్తున్నాము. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు రోడ్ల మీద కనపడితే చాలా సివియర్ గా మేము పరిగణించడం జరుగుతుంది. దాంతో పాటు ట్రిపుల్ రైడింగ్లు, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇంపార్టెంట్. సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ కనుక మీరు చేస్తే మీ యొక్క మైండ్ అంతా కూడా వేరే లోకంలో ఉంటది, కాన్సన్ట్రేషన్ చేయలేరు. సో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే మాత్రం అది చార్జ్ షీట్ కాబడుతుంది. మీరు కోర్టుకు వెళ్ళాలి, కౌన్సిలింగ్కి వెళ్ళాలి, అవన్నీ ఉంటాయి. కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకండి. ఇంకోటి ఇప్పుడున్నటువంటి ప్రపోజల్ ఏంటంటే మైనర్ డ్రైవింగ్, ఎవరైనా పిల్లలు 18 ఇయర్స్ బిలో వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటే కనుక మాకు పట్టబడితే వాళ్ళకి మైనర్ డ్రైవింగ్ కేసు నమోదు చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ యొక్క పేరెంట్స్ ఆ పిల్లల్ని తీసుకుని కౌన్సిలింగ్ సెంటర్స్ అటెండ్ కావాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ సెంటర్స్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. కోర్టులో ఇవంతా ప్రాసెస్ ఉంటుంది. దీని తర్వాత కూడా ఆడ చలానా అయిపోయినాక కూడా ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేసినాడో ఆ మైనర్ కి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా లైసెన్స్ ఇష్యూ చేయొద్దు అనే ఒకటి ప్రపోజల్ ని మేము ఆర్టీఐ అథారిటీకి మేము ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. సో తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఒక్కసారి మైనర్ డ్రైవింగ్ చేసుకుంటూ పట్టుబడితే వాళ్ళకి 18 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా లైసెన్స్ ఇష్యూ చేయబడదు. సో ఇది కూడా ఒక యాక్ట్ తీసుకొచ్చినాం. కాబట్టి తల్లిదండ్రులు మీరు దయచేసి మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క వాహనాలను ఇవ్వకూడదు. ఒకవేళ వాళ్ళు మైనర్ డ్రైవింగ్ లో పట్టుబడితే వాళ్ళకి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లభించదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో
వెహికల్ ఇవ్వకండి. సో చాలా ప్రమాదాలు ఈ మైనర్ డ్రైవింగ్స్ వల్ల, సెల్ ఫోన్ డ్రైవింగ్స్ వల్ల, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని మీరు దయచేసి అవాయిడ్ చేసి ట్రాఫిక్ రూల్స్ ని పాటించి ఈ ప్రమాదాలు లేకుండా ప్రమాద రహిత తెలంగాణని చూడవలసిందిగా మీకు మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి విన్నవిస్తున్నాము. నమస్తే.